నమస్తే కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. ఎంటీఎంసీ కార్యాలయంలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని ప్రారంభించి సేఫ్టీ కిట్స్ అందజేసిన నారా లోకేష్. బేగంపేట రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం లేదని పార్లమెంట్లో ప్రకటన చేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి విశాఖ ఉక్కుకు ఊతమివ్వని ప్యాకేజ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ముఖ్య సమస్య అయిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోలేదని అన్నారు. ప్యాకేజీ ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, కానీ వాస్తవంగా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మరింత వేగంగా చేసేందుకు దోహదపడుతుందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రజలు, స్టీల్ కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని ప్రతిపాదనలు చేస్తుంటే వాటిని విస్మరించి నిర్వీర్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వీటికి అడ్డుకట్ట వేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం దీనిని సమర్థిస్తూ విశాఖను ఆర్థిక పారిశ్రామిక రాజధానిగా ఎలా మలుస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు రాష్ట్ర ఎంపీలకు దిశానిర్దేశం చేసే సమయంలో, విశాఖ ఉక్కు సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి చేసే సమయంలో ఒకే గళాన్ని వినిపించే విధంగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో లోకనాథం, ఎం జగ్గునాయుడు, కెఎం శ్రీనివాస్, ఎన్ రామారావు, జె అయోధ్యరాం, వైటి దాస్, యు రామస్వామి, పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ, కెఎస్ఎన్ రావు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. భానుమూర్తి భాను కాపాడుకుంటాం విశాఖ కేటాయించాలి విలీనం చేయాలి. బాగుంటాయని చెప్పేసి మనం ఎవరు అనుకుంటాం. ప్రైవేట్ యజమానులు లేకపోకుండా కార్మికులు భాగస్వాములుగా చూసింది ప్రభుత్వం, వారి యొక్క పరిస్థితి బాగుంటుందని చెప్పి అనుకుంటాం. కానీ ఈ 3-4 నెలల్లో చూస్తే అటు ప్లాంట్లు మూసివేయడం కాదు, కార్మికులు తరిమివేయాలని చెప్పేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా కనపడుతుంది. వీఆర్ఎస్ అనేది కూడా ప్రకటించారు. కాంట్రాక్ట్ లేబర్ని ఉద్యోగాల నుంచి తొలగించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే జీతభత్యాలు కూడా సక్రమంగా మొత్తం పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని కూడా చెప్తున్నారు. మరి ఇవన్నీ చేస్తూ ఆఖరికి మనం ఇది అకస్మాత్తుగా ప్రైవేటీకరణ అయితే అకస్మాత్తుగా మరణించినట్టుగా అనిపిస్తుంది. ఇదేదో ఒక దీర్ఘకాలిక రోగం వచ్చేసి మనం దీనికి అవసరం లేదని చెప్పేసి అనుకునే పరిస్థితి సృష్టించాలని చెప్పేసి కనపడతా ఉంది. వీటన్నిటిని మనం అర్థం చేసుకొని ఆఫీసర్స్ కానీ, కార్మికులు కానీ, లేకపోతే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కానీ, లేకపోతే ఈ స్టీల్ ప్లాంట్ని మనం సాధించుకున్నాం, దీన్ని రక్షించుకున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కానీ దీన్ని మళ్ళీ మరొకసారి నుంచి దీన్ని పట్టుదలతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాం. ఈ ప్లాంట్ సక్రమంగా పనిచేయలేదు, మిషన్లన్నీ అవుట్డేటెడ్ అయిపోయి, కార్మికులు సాగుకోతలు అయిపోయారు. ఇటువంటి ఏమన్నా చెప్పగలిగితే చెప్పండి, వాటన్నిటి సర్దుకోవచ్చు. కానీ అదేమీ లేదు. ఆధునికమైన యంత్రాలు ఉన్నాయి, బాగా పనిచేసే కార్మికులు ఉన్నారు. నాకెవరో చెప్తున్నారు ఈ 4 నెలల్లో కూడా ఉత్పత్తి చూస్తే దాదాపు 10,000 కోట్ల రూపాయలకి దాటినట్టుగా కనపడుతుంది. అంటే మొత్తం సంవత్సరం మొత్తం పూర్తి స్థాయిలో పనిచేస్తే కంపెనీ ఏదైతే 7 మిలియన్ టన్నులు ఇంకా పైన ఉత్పత్తి జరుగుతున్నారో ఆ స్థాయికి తీసుకొచ్చగలిగే సామర్థ్యం, ఆ స్థాయికి తీసుకురాగలిగే ఉందని చెప్పేసి ఈరోజు మనకి అర్థమవుతుంది. మరి ఏ రకంగా ఇంత పూర్తి సామర్థ్యంలో పనిచేయగలిగి, పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయగలిగి, అన్ని వనరులు ఉండి కూడా ఏ రకంగా ఎందుకని చేయాలి లేదు.
ప్రపంచం అంతా స్టీల్ ఉత్పత్తి గిరాకీ లేకుండా పోయింది, మన పరిశ్రమ అవసరం లేదని చెప్పంటే మళ్ళీ ఇంకో కొత్త స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఏదో పెడతారని చెప్పేసి అన్నారు. దానికి కావాల్సిన ఐరన్ అంతటి పైపుల్లో ఇక్కడ సరఫరా చేస్తామని చెప్పేసి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సాక్షాత్తు పబ్లిక్ గానే దానికి అది గ్యారంటీ చేయమని చెప్పేసి కూడా అడిగారు. స్టీల్ అవసరం లేకపోవడం సమస్య ఉంది. స్టీల్ మన దేశం లోపల మనసులో ఏమన్నా బయటకు మాత్రం అన్ని పార్టీలు చెప్తున్నాయి. అవి ఇంకా గట్టిగా చెప్పాలి, ఐక్యంగా చెప్పాలి. తేడాలు ఉన్నా వాటన్నిటి పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ వరకు ఆ రకమైన ఐక్యత పార్టీలు కూడా ముందుకు రావాలి. ఈ మీ అందరిలో ఉండే రాజకీయ పక్షాలే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉండే రాజకీయ పక్షాలు ఆ రకంగా ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. మేము కూడా ఆ రకమైన రాజకీయ పక్షాలను ఐక్యం చేసేదానికి మీ ఐక్య కార్యాచరణ కమిటీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నం కొనసాగించాలి. అలాగే బయట నుంచి కూడా ఈ శక్తుల్ని ఆ రకంగా ఐక్యం చేసేదానికి అందరం ప్రయత్నం చేద్దాం. మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన, అనామత్తుగా ఉండే ప్రకటన కాదు, స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా మనం ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని మీ అందరినీ నేను కోరుతూ మా యొక్క సంపూర్ణమైన సహకారం ఉంటుందని మీకు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. పరిష్కారం వస్తుందని చెప్పేసి చెప్పలేదు. ఇంతకుముందు చూసాం, ఈ గంగవరం పోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు అనుసంధానంగా ప్రభుత్వమే నడపాలని చెప్పేసి మొదటి నుంచి అడుగుతున్నాం. సరే, వారు దానికి ఇష్టం లేదు, ప్రైవేట్ వారికి ఇచ్చారు. ఆ ప్రైవేట్ నుంచి ఇప్పుడు అదాని చేతిలోకి చేరింది. అదాని ఈ ప్లాంట్ కి బొగ్గు సరఫరా చేయడం కోసం ప్రధానమైన పనిగా ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెదాప రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 75వ వార్డు నెల్లిముక్కు రామాలయం వద్ద జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై అభివృద్ధి సంక్షేమం అన్నది ఎక్కడ మచ్చుకైనా కనిపించకుండా పోయిందని ఆరోపించారు. వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టగల సమర్థులు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహితంగా విశాఖను తీర్చిదిద్దుతామని, ఈ విషయంలో ప్రజలు సహకారం అందించాలని కోరారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, జోనల్ కమిషనర్ శేషాద్రి, ఏఎంఓహెచ్ డాక్టర్ కిరణ్ కుమార్, పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కండక్ట్ చేస్తాము. ఆ మీటింగ్స్ లో కూడా తీర్మానాలు అదేవిధంగా ఈరోజు మనం 75వ వార్డులో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 79వ వార్డు కార్పొరేటర్ శ్రీ రౌ శ్రీనివాస్ గారు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా. సోదరులారా, ఈ కార్యక్రమం ఒక విశిష్టతను మనం గుర్తించాలి. విశిష్టత కన్నా దాని అవసరాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మనం మన పిల్లలకి అంటాం కదా, మన పిల్లలకి మనం చాలా అల్లారు ముద్దుగా పెంచుతాం. వారు హ్యాపీగా ఉండాలి, మనం ఉన్నా లేకపోయినా సరే సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఒక ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితిలో ఉండాలనే కోరుకుంటాం కదా. మరి వారు మన తరాలు ఉండాలి అనుకుంటే మన బాధ్యతలు ఏంటనేది మనం గుర్తించగలగాలి. ఒక లక్ష్యం ఉంటే సరిపోదు. లక్ష్యం ఏంటంటే మన తరాలని బాగా ఉంచుకోవాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి వాతావరణంలో ఉండాలని మనం ఏ విధంగా అయితే కోరుకుంటున్నామో ఆ లక్ష్యాలను మనం చేరుకోవడానికి మన పరిసరాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే సులువైన పనులకి మనం దానికి అలవాటు పడిపోతున్నాం. ప్లాస్టిక్ కవరు చాలా బాగుంటుంది, చాలా చాలా వెసులుబాటు ఉంది దాంట్లో. ఏదైనా నీరు కావాలన్నా పట్టుకెళ్ళచ్చు, టీ కావాలన్నా పట్టుకెళ్ళచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే తడి వస్తువులు తీసుకెళ్ళచ్చు, పొడి వస్తువులు తీసుకెళ్ళచ్చు. సో సులభతరమైనటువంటి పనులకి మనం అలవాటు పడి మన భవిష్యత్ తరాలకి అంధకారంలో నెట్టేస్తున్నాం. ఇది మీరు బాగా గుర్తించాలి. ఇది మనం కొంతకాలం మన వేదాల్లో ఉంది, వృక్షో రక్షిత రక్షిత అని. వృక్షాన్ని రక్షిస్తే అది మనం గ్రహించేసరికి చాలా టైం అయింది, వాళ్ళు ఆ భావాలు అర్థం చేసుకునేసరికి. ఎందుకంటే మన మనుగడ ఉండాలంటే మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులు కూడా మనుగడ ఉండాలి. వాటి మనుగడ మనం చూసుకుంటే మన మనుగడ ఉంటుంది. కనుక మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, మన తరాలని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మన వాతావరణాన్ని మనం జాగ్రత్తగా ఉంచాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఇది బాధ్యత, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అది గమనించండి అని చెప్పి తెలియజేస్తూ, దాంట్లో భాగంగా మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి అంటే
ఆ బాధ్యతగా ఉండాలన్నాను. ఆ బాధ్యతలో భాగంగా మనం చేయాల్సినటువంటి మొదటి అడుగు ఏంటంటే ప్లాస్టిక్ని నియంత్రించాలి. ఇది మనం ఒకలే కాదు, మన చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా తెలియజేయాలి. ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ని ప్రోత్సహించొద్దు. ఈరోజు అధికారులు అందరికీ చెప్తున్నారు, ప్రతి షాప్ కూడా చెప్తున్నారు, వాళ్ళ దగ్గర ఉంటే ప్లాస్టిక్ కవర్లు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఫైన్లు వేస్తున్నారు, అయినా కంట్రోల్ కావట్లేదు. ఎందుకు కావట్లేదు? కొనేవాడు వచ్చి తీసుకెళ్తున్నాడు. నాకు సులువుగా ఉంది, ఇప్పుడు మనం సడన్గా బయలుదేరుతాం, అక్కడ నచ్చిన వస్తువు ఏదో ఉంటుంది, అది కొనుక్కొని ఆ ప్లాస్టిక్ బ్యాగులు పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ మనం స్వయం నియంత్రించడం చేసుకోవాలి. మనమే ఆలోచన చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు నుంచి ప్లాస్టిక్ అనేది వాడకూడదని. ప్లాస్టిక్ వల్ల కేవలం మన భవిష్యత్ తరాలకి ఇబ్బందే కాకుండా ఇప్పుడున్నటువంటి తరాలకు కూడా ఆ ప్లాస్టిక్ మనం దాంట్లో తీసుకెళ్తున్న వస్తువుల వల్ల వేడి వస్తువు కానీ తీసుకుంటే ప్లాస్టిక్ కరిగి దాంట్లోకి వచ్చి అది మళ్ళీ మనం తింటున్నాం. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్ని తీసుకెళ్ళి మనం చెరువుల దగ్గరికి వేసామంటే మళ్ళీ చేపలు తింటాయి, నీటిలో కరుగుతుంది. నీరుకు ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ ఏంటంటే ఏదైనా కరిగించుకుంటుంది. ఒక్క భూమి మాత్రమే కరిగించుకొని తనలో మమేకం చేసుకుంటుంది. ఒక ప్లాస్టిక్ వస్తువు తనలో మమేకం చేసుకోవాలి అనుకుంటే అది 100 సంవత్సరాలు పడుతుందట. అదే మనం గ్రీన్ వెజిటేబుల్స్ చూసుకోండి, అది వేసిన వెంటనే ఏమవుతుందంటే అది ఎరువు కింద మారుతుంది. మన కాయగూరల చెత్త కానీ అందులో వేసాం అనుకుందాం, తిన్నటువంటి చెత్త అందులో వేసుకుందాం, మన కడుగు కానీ అందులో వేసుకున్నా సరే అది మళ్ళీ ఎరువు కింద మార్చి దాంట్లో జీవరాశులు వస్తాయి, జీవం పోస్తుంది. కానీ ప్లాస్టిక్ అనేది జీవం పోయదు, జీవాలని నాశనం చేయడానికి ఉంటుంది. ప్లాస్టిక్లో తిన్న వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ కింద దారితీస్తుంది. అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. కనుక సోదరులారా, మీరందరూ ఈరోజు మీటింగ్ పెట్టిన అధికారుల యొక్క ఆలోచన ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి, మోడీ గారి ఆలోచన ఏంటి అనేది మనం ఒకసారి గమనించగలిగితే, నాయకుల యొక్క ఆలోచనలు కానీ అధికారుల యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే మీద ఒక భాగస్వామ్యం కావాలి, మీరు అందులో ఇన్వాల్వ్ అవుతేనే దీనికి ఒక పరిష్కారం వస్తుంది. కనుక మా ప్రయత్నాలు ఎంత చేసినా సరే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మీరు భాగస్వామ్యం కాకుండా, మీరు దాంట్లో బాధ్యత తీసుకోకపోతే దానికి పరిష్కారం దొరకదనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం పెడుతున్నాం ఈ మీటింగ్లు, అందరిని అవగాహన కల్పిస్తున్నాం. దయచేసి ఇందులో మీరు అందరూ కూడా భాగస్వామ్యం కండి, ప్లాస్టిక్ని దూరంగా పెట్టండి, ప్లాస్టిక్ని నిషేధించాలి. ఎవరైనా తీసుకెళ్తున్నా వాళ్ళకి చెప్పాలి, దీనివల్ల చాలా ప్రమాదం ఉంది, వీటిలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది తీసుకెళ్లొద్దని చెప్పేసి. కనుక సోదరులారా, దాంట్లో మీరు అందరూ కూడా భాగస్వామ్యం కండి అని చెప్పేసి ప్లాస్టిక్ని నియంత్రించడంలోని చెత్తని మళ్ళీ వినియోగించుకోవడం, కేవలం ప్లాస్టిక్ ఒకటే నియంత్రించడం కాదమ్మా, మనం ఏదైతే ఉందో రీసైక్లింగ్ టెక్నాలజీస్కి మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఒకటి చెప్తా. గాజువాకలో పలు ప్రాంతాల్లో గాజువాక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా భూగర్భ విద్యుత్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 80 కోట్ల రూపాయలతో 11 కేవీ 33 కేవీ లైన్లతో అండర్ గ్రౌండ్ పనుల కోసం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గాజువాక నియోజకవర్గంలో ముందుగా తుంగలం వంటిల్లు జంక్షన్ వద్ద ఈ పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఏపీ ఈపీడీసీఎల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మనకేముందంటే ఈ ఐలాండ్స్కి ఇబ్బంది అవుతుంది అనమాట, అందుకే ఇక్కడ రంజాన్ టైం మన లైన్ కట్టే ఎలక్ట్రికల్ లైన్ కట్టే మధ్యలో ఉందని చెప్పి సెకండ్ ఫేజ్ కింద కాదు. ఇప్పుడు ఏదంటే నేనేమంటున్నాను సార్, ఇక్కడ ఇది ఉంది కదా సార్, ఈ లైన్ అంతా వేసాం, ఈ లైన్ వేయలే. ఇప్పుడు ఒక లైన్ తిప్పుతామంటే ఇక్కడ ఈరోజు సుమారు 80 కోట్లతో ఏదైతే 11 కేవీ 33 కేవీ లైన్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ చేయడానికి కోసం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఈ సందర్భంగా నేను ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ
జనసేన బీజేపీ కూటమి అధికారంలో ఉందంటే అభివృద్ధి ఎప్పుడు కూడా పరుగులు పెడతారన్నది ఇది ఒక నిదర్శనం. మేము ముందుగా గాజువాక నియోజకవర్గంలో దొంగలో అలాగే ఈ ప్రాంతం ఎందుకంటే ఆయన 1,30,30,000,000 రూపాయలతో ఇక్కడ ఈ ఐలాండ్ డెవలప్ చేస్తున్నాం కనుక ముందుగా ఇక్కడ ఈ లైన్ని ఎలక్ట్రికల్ లైన్ని అండర్ గ్రౌండ్ కేబుల్ చేయాలని చెప్పేసి కోరడం అయింది. దాంట్లో భాగంగానే ఈరోజు వచ్చి ఇక్కడ ఈ కొబ్బరికాయ కొట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు ప్రకటించారు అంటే పుష్కర కాలం తర్వాత జరుగుతున్నటువంటి జయకేతనం లేదా ఆవిర్భావ సభ. పవన్ కళ్యాణ్ గారు శాసనసభలోకి ప్రవేశించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ ఇది ఆవిర్భావ సభ. దీని మీద చాలా పెద్ద ఎత్తున ఊహాగానాలు, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, చాలా మంది జనం వస్తారు, చాలా ఆసక్తిగా ఎదురు చూశారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ లేదు రాజకీయ విశ్లేషకులు కానీ. ఈ జయకేతంలో ఏ సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి చంద్రబాబు నాయుడు గారు లేదో పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు అని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. నిన్న సభ జరిగింది, జనం సహజంగానే బాగానే వచ్చారు. చివరిదాకా ఉండలేదు, మధ్యలో వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 8:45 నిమిషాలకు ఎప్పుడుకో ప్రారంభించి 10 దాకా తాను సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఆ ఉపన్యాసం లేదా నేను చాలా ఆతృతగా రేపు అంటే ఇవాళ ఎంతో కొంత స్పందించాల్సి ఉంటుంది, అపోజిషన్లో ఉన్నటువంటి మేమని చాలా ఆసక్తిగా చూశా. ఆసక్తిగా చూసిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, ఏమి చెప్పాడు. నాకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, రాజకీయ విశ్లేషకులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, జన సైనికులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, కనీసం ఆయనకైనా అర్థమైందా అనేది నాకు అర్థం కాల. మొదటి మాత్రం ఒక పావు గంట సేపు ఒక కృత్రిమంగా ఊగిపోతూ చాలా శ్లోకాలు చదువుతూ చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు. తర్వాత నార్మాలిటీకి వచ్చి మాట్లాడారు. ఒక మాట మాత్రం అన్నాడబ్బా, వాస్తవంగా ఒప్పుకోవాలి, నిలబడ్డాం, 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. ఆయన నిలబడ్డాడు. 4 దశాబ్దాల పాటు ఉన్నటువంటి టీడీపీ పడిపోతుంటే దాన్ని నిలబెట్టాడంట. ఇవాళ కాదుగా, మేము దేవుని నుంచి చెబుతున్నాం. అసలు టీడీపీ పార్టీని నిలబెట్టడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ మీది. టీడీపీని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్టీది. 2014 మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు. కాపులందరినీ కట్టగట్టి, ఎందుకంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందులో డైరెక్ట్గా ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలని ఎంటీఎంసీ కార్యాలయంలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని ప్రారంభించి సేఫ్టీ కిట్స్ అందజేసిన నారా లోకేష్. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం ఇస్తేనే మంగళగిరి రూపురేఖలు మార్చాలన్న ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నిజంగానే నాకు అదృష్టం ఉంది. కారణం ఏంటంటే నేను ఇద్దరికి ఫోన్ చేసి సిఎస్ఆర్ కింద నిధులమ్మంటే నాకన్నా స్పీడ్గా వాళ్ళే స్పందించి మంగళగిరి నియోజకవర్గానికి నిర్వహిస్తారు. ఇక్కడ చూస్తే ఒక ఎస్ఐఎల్ సంస్థ దాదాపు ₹1 కోటి ఏదైతే మన కార్మికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందో, బాగింగ్ మెషిన్ కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, ఇవన్నీ అందిస్తుంది. ఇంకో పక్కన దినేష్ సంస్థ కూడా స్వచ్ఛ అంబాసిడర్స్కి జీతాలు కూడా వాళ్ళు చెల్లించే పరిస్థితి వచ్చారు. మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి, త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి. మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు, అన్ని కార్పొరేషన్ మధ్య పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి. దానికి మనందరిలో చైతన్యం రావాలి.
అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు. స్వచ్ఛత అనేది చాలా అవసరం. ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నాం, పార్కులు కడుతున్నాం, భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు కూడా తీసుకుంటున్నాం, పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతేనే సాధించగలుగుతాం. ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే కరెక్ట్గా 365 రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలి. మంగళగిరి అంటే ఎన్టీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్గా తీర్చిదిద్దాల లక్ష్యంతో మనందరం పనిచేయాలి. ఈరోజు కమిషనర్ గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు. ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా చెప్పారు, తప్పనిసరిగా చేస్తాం, వాళ్ళు ఎలాంటి సందేహం లేదు. రాబోయే 18 నెలల్లో భూగర్భ డ్రైనేజ్, భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ లైన్లు కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్కి వేయబోతుంది. కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు, అధికారులు, పారిశుద్ధ్య కార్మికుల పని కాదు, మనందరి పని. చెత్త రోడ్డు పక్కన వెళ్దాం, మనం వేస్తే అక్కడ చెత్త ఉంటుంది. బేగంపేట రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి. దేశంలో తెలంగాణలో రైల్వేలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఊహించలేదు రైల్వేలకు సంబంధించినటువంటి ఇంత ఫండమెంటల్ చేంజ్, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈరోజు రైల్వేలో వస్తాం. మనం ఇటీవలనే చెర్లపల్లి రైల్వే టర్మినల్ మనం ప్రారంభించుకున్నాము. ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్గా వారు ప్రారంభించిన విషయం మనకు తెలుసు. త్వరలోనే ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్, మన సికింద్రాబాద్ పార్లమెంటులో బేగంపేట రైల్వే స్టేషన్ కూడా మనం ప్రారంభించుకుందాం. ఇంకా ఒక 5 to 10% పనులు ఇక్కడ పూర్తి కావాల్సింది. అద్భుతంగా ఎయిర్పోర్ట్లు ఏ రకంగా ఉంటాయో రైల్వే స్టేషన్స్ కూడా అదే విధంగా ఈరోజు నిర్మాణం జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క రైల్వే స్టేషను 26 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. మరొక 12 కోట్ల రూపాయలతోటి స్టేషన్కు అటు సైడ్ ఎంట్రన్స్ వచ్చే విధంగా సెకండ్ ఫేజ్ పనులు పూర్తయితాయి. ఎందుకు ఈ రకంగా ఫేజ్ వైజ్ చేస్తా ఉన్నామంటే, ఒక ట్రైన్ ఆగడానికి వీల్లేదు, ఒక్క వచ్చే ప్యాసింజర్కి ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్ ఆ రకంగానే కొనసాగిస్తూ ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణ పనులు జరపాల్సి ఉంటుంది, పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనం బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తా ఉన్నాము. చాలా అద్భుతంగా ఈ రైల్వే స్టేషన్ రావడం జరిగింది. రైల్వే స్టేషన్ ముందు కూడా వ్యూ కూడా అద్భుతంగా వచ్చే విధంగా అధికారులు తీర్చిదిద్దబోతా ఉన్నారు. రైల్వే స్టేషన్ అంటే మనకు తెలుసు, రైల్వే స్టేషన్ అంటే లోపలికి వస్తే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేది, పెద్ద కంపు వాసన ఉండకుండేది, ఎక్కడ చూసినా చెత్త చెదారం ఉండేది, తాగిన బాటల్స్, సిగరెట్ ముక్కలు, అగ్గిపెట్టెలు, ఎక్కడ చూసినా కంపు వాసన మనకు అనిపించేది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత
స్వచ్ఛ భారత్ పేరుతో ఈరోజు రైల్వే స్టేషన్లో కూడా మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. ఎంటీఎంసీ కార్యాలయంలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని ప్రారంభించి సేఫ్టీ కిట్స్ అందజేసిన నారా లోకేష్. బేగంపేట రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.